నా పేరు కరణ్ శ్రీనివాస్ అండి, కాకినాడ రూరల్. కాకపోతే మేము సార్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజార్లో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామండి. 140 ప్రత్యక్షంగా 146 మంది రైతులు, అందులో 146 కుటుంబాలు బతుకుతున్నాయండి. అది కాకుండా పరోక్షంగా 600 పైగా కుటుంబాలు అందులో వ్యాపారం చేసుకుంటూ ఒక దగ్గర పని చేసుకుంటూ బతుకుతున్నాయి సార్. ఈరోజు ఒక 3.5 సంవత్సరాల నుంచి రెడ్డి గారు మీదంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదంతా కాకినాడ రూరల్లో పిఠాపురం గ్రామాలకు చెందినవారు. మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం, ఓటు రూపంలో ఎటువంటి ఉపయోగం లేదు. ఓటు వేయకపోతే ఇంక మనం వ్యాపారం చేయకూడదు. అవునండి సార్, ఓటు ఉండకూడదు. ఓటు రూపంగా సిటీలో మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మా అనుచరులకి, మా కార్యకర్తలకి ఎటువంటి షాపులు మేము కేటాయించుకోవాలి. మీరు వెళ్ళిపోండి. 3.5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. అయినా సరే పొట్టకూటు కోసం అని చెప్పేసి అలా నిలబడ్డాం సార్. ఈ మధ్య కొత్తగా అటువైపు మార్కెట్కి అటువైపు రెడ్డి గారు అనుచరులు 6 కుటుంబాల కోసం అని చెప్పేసి 23 అడుగులు రోడ్డు వేయాలి, మీలో సగం మంది ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి రెడ్డి గారు అనుచరులు వచ్చేసి మమ్మల్ని ఒక 6 నెలల నుంచి ఇబ్బందులు గురి చేస్తున్నారు. దాని మీద మేము హైదరాబాద్లో కేసు వేసి వచ్చాం సార్. అందులో సార్ కేసు రిపోర్ట్ హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో కేసు వేసి వచ్చాం సార్. మా నాన్నగారు మార్కెట్ ప్రెసిడెంట్గా ఉండేవారు సార్. మీ అబ్బాయి జనసేనలో తిరుగుతున్నాడు, నువ్వు మార్కెట్ ప్రెసిడెంట్గా ఉన్నా నాకు ఇష్టం లేదు, నువ్వు మార్కెట్ ప్రెసిడెంట్గా రాజీనామా చేసి అని చెప్పేసి అంటే మా నాన్నగారు చేయనన్నారు. అందులో 15 మంది రైతులు కార్డులు తీసేస్తాం, ఇక్కడ వ్యాపారం చేయడానికి ఉండదు అని ఎలిగేషన్స్ అవి చూపించండి. తీయలేదండి. మీరు ప్రెసిడెంట్గా రాజీనామా చేసేస్తే ఆ 15 మందిని కొనసాగిస్తాం, లేదంటే తీసేస్తాం అని చెప్పారు. మా నాన్నగారు ప్రెసిడెంట్గా రాజీనామా చేసి హైకోర్టులో కేసు వేస్తాం సార్. 12 రోజులు అవుతుంది. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. మార్కెట్లో షాప్ క్యాన్సిల్ చేస్తాను, జనసేన నువ్వు అందరూ తిరిగితే ఇక్కడ వ్యాపారం చేయడం కుదరదు, మా అనుచరులకు ఇచ్చుకోవాలి షాపులు, నాకు కూడా తిరిగిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చుకోవాలని రైతు బజార్ రెడ్డి బజార్ చేయాలని చూస్తున్నారు సార్.